ఈరోజు సాయంత్రం 7:30-8 మధ్యలో ముగ్గురు వ్యక్తులు వచ్చి కేవీఆర్ మా ఇంటి దగ్గర బయట కూర్చుంటే మెడబట్టుకొని కిందకి లాక్కొచ్చారు. నేను అడ్డుకోగా నన్ను బలవంతంగా తోసేస్తున్నారు. కిందకి తీసుకెళ్ళి కారు ఎక్కించే ప్రయత్నం చేశారు. నేను లోకల్ పోలీసులు ఉంటేనే కారు ఎక్కనిస్తానని అడ్డుపడ్డాను. కారుకు అడ్డంగా నించున్నాను. ఆంధ్ర పోలీసులు నన్ను లాగుతున్నారు. అయినా నేను వదలకుండా పట్టుకోగా మా కాలనీ వాళ్ళందరూ అడిగితే లోకల్ పోలీసులు ఎవరు లేరు కదా అంటే అప్పుడు లోకల్ పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. లోకల్ పోలీసులు వచ్చాక మేము అక్కడికి అరుణ్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ లోపల కూర్చోబెట్టి మాట్లాడి మీ వాళ్ళు వచ్చిన తర్వాతే మేము పంపిస్తామని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే నా కార్ దిగగానే వెహికల్ దిగగానే వాళ్ళ ఆంధ్ర పోలీసుల ప్రైవేట్ వెహికల్లో మా కేవీఆర్ని ఎక్కించేసి నన్ను ఏమో ఇద్దరు లేడీ కానిస్టేబుల్ పట్టుకున్నారు. నన్ను అడ్డుకున్నారు. నేను ఎంత ఏడుస్తున్నా వినలేదు. నా పిల్లలు అక్కడ రోడ్డు మీద వదిలేసి ఇక్కడ వచ్చి పోలీస్ స్టేషన్లో నించున్నాను. ఈ వెళ్ళే దారిలో పోలీసులు నా భర్తని ఏమైనా చేస్తే మా ఫ్యామిలీకి, నా కుటుంబానికి, నా పిల్లలకి దిక్కెవరు? ఎవరిది బాధ్యత? లాకప్ డెత్ లాంటివి అవన్నీ చేస్తే ఏం చేస్తారు? అదే భయమేస్తుంది. ఇంత చిన్న కేసు, అది హత్య కాదు, రేపిస్ట్ కాదు, దొంగతనం చేసింది కాదు, జస్ట్ జర్నలిజం తన ప్రొఫెషన్ తను చేశాడు. దానికి ఇంత కేసు చేసి ఇంత తీసుకెళ్లారు. ఆ దారిలో ఏం చేశారో, లాకప్ డెత్ చేశారో, ఏం చేస్తారో అని చాలా భయంగా ఉంది. ఎవరికి చెప్పాలి? ఇప్పుడు తనకి ఏమైనా అయితే బాధ్యులు ఎవరు? కేసు పెట్టి మొన్ననే అయ్యింది కదా గాదే సాయికృష్ణ. అట్లా లాకప్ డెత్ చేస్తే ఎవరికి తెలియకుండా మాయం చేస్తే నా ఫ్యామిలీ, నా పిల్లలు, నేను ఏమైపోవాలి? మాకు సపోర్టింగ్గా ఎవరూ లేరు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము ఏం చేయాలి?